రామాయణంలో ముఖ్యంగా గుర్తుకొచ్చేది రావణాసురుడు. రావణాసురుడికి మంచి ఏం చేశాడు రాముడు? రావణాసురుణ్ణి చంపాడు కాదు, రావణాసురుణ్ణి చంపింది ధర్మరక్షణ కోసం చంపాడు. కానీ ఆయనకి తర్వాత ఉత్తమగతులు కలగడానికి విభీషణుడు ఆయన మరణించిన తర్వాత ఎటువంటి కార్యాలు ఆయనకి చేయ అన్నాడనమాట. అయినా కూడా విభీషణుణ్ణి ఒప్పించి రాముడే స్వయంగా విభీషణుణ్ణి పిలిపించి ఆయనకి ఈ విధంగా చేయాలి, చేసే బాధ్యత మీది కాబట్టి చేయాలి అని పిలిపించి మరి విభీషణుడితో ఒప్పించి రావణుడికి కూడా ఉత్తమ గతులను కల్పించాడు. రావణాసురుడు ఎన్ని కష్టాలు, తన భార్య అయిన సీతకి అంత కష్టాలను పెట్టాడు. తన తమ్ముడైన లక్ష్మణుణ్ణి మూర్ఛిల్లా చేశాడు. ఎన్ని కష్టాలకు గురి అయినా కూడా రావణుణ్ణి చివరికి ఉత్తమ గతి పొందేలాగా రాముడు ఇక్కడ చేస్తున్నాడు. రాక్షసుల విషయంలో కూడా ఆయన మంచినే చేశాడనమాట.